వెల్కమ్ టు బిగ్ టీవీ. దేశం గర్వించదగ్గ న్యూరో సర్జన్లో డాక్టర్ పాణిగ్రాహి ఒకరు. మనతో ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి. పాణిగ్రాహి గారు నమస్తే. ఎంబీబీఎస్ తర్వాత చాలా బ్రాంచ్లు ఉంటాయి ఉన్నది. అంటే మనకి కార్డియాలజీ ఉంది, తర్వాత రేడియో, ఇలా అన్నీ ఉన్నాయి. మీరు న్యూరో, అందులో న్యూరో సర్జన్ అంటే ఎందుకు ఎంచుకున్నారు? ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? అదే అప్పుడు 83లో పాస్ అయినాను ఎంబీబీఎస్. తర్వాత అప్పుడు ఎనీ సర్జరీ స్పెషాలిటీ చేస్తే 3 ఇయర్స్ ఆఫ్ జనరల్ సర్జరీ చేసి తర్వాత అగైన్ 3 ఇయర్స్ ఆఫ్ స్పెషాలిటీ లైక్ కార్డియాక్ సర్జరీ, న్యూరో సర్జరీ, యూరాలజీ అట్లా నార్మల్ టర్మ్ అప్పుడు చేస్తారు. అలాగా చేస్తే మీన్స్ వెన్ అట్ ద ఎండ్ ఆఫ్ 6 ఇయర్స్ మీ స్పెషాలిటీలో ఓన్లీ యాక్చువల్లీ ట్రైన్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ జనరల్ సర్జరీ వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఓన్లీ న్యూరో సర్జరీ వాజ్ అవైలబుల్ విచ్ ఇస్ ఫర్ స్ట్రేట్ అవే డైరెక్ట్లీ 5 ఇయర్స్ చేయవచ్చు. అండ్ and in our state that time neurosurgery was not developed. In my medical college also neurosurgery was not there. Okay. So there was only one neurosurgeon all of the state in Orissa. So kosam I thought ki neurosurgery cheste then I'll be helpful, it will be helpful for the state. It's a different thing. I did not go back, but that was one of the initiation that appudu need undi చూసి చేశాను. మానస్ కుమార్ పాణిగ్రాహి అనగానే మీకోసం తెలుసుకోవాలి, ఎందుకంటే మీ సర్వీస్ని చూసిన తర్వాత చాలామంది తెలుసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తారు టోటల్గా. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారండి, లేకపోతే మీరే ఫస్ట్ డాక్టర్ మీరేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీలో మై ఫాదర్ ఈజ్ అనెస్థిసియాలజిస్ట్, మై మదర్ ఈజ్ ఎ గైనకాలజిస్ట్, మై సిస్టర్ ఈజ్ ఎ గైనకాలజిస్ట్, మై బ్రదర్ ఈజ్ ఎ యూరాలజిస్ట్. సో మా ఫ్యామిలీలో ఎవ్రీబడి ఈజ్ ఎ డాక్టర్ and doctor's family. And my father was anesthesiologist for neurosurgeon Professor Sanatan Rath appudu odissaru. So ma father చెప్పారు న్యూరో సర్జరీ చేయండి అన్ని. అప్పుడు న్యూరో సర్జరీలో రిజల్ట్స్ బాగా లేదు, మీన్స్ పేషెంట్స్ మీన్స్ mortality was very high. Everybody was advising against neurosurgery, but my father he told ki neurosurgeryలో చేస్తే because there are lot of development వస్తుంది, you can make a change. Other specialty అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉంది, వాట్ చేంజెస్ యూ కెన్ క్రియేట్. అంటే ఆల్రెడీ మొత్తం ఫ్యామిలీ అంతా మీ డాక్టర్స్ ఉండటం ఒక గుడ్ గైడెన్స్ ఉంది కదా డాక్టర్స్ అంటే. యాక్చువల్లీ నేను ఐఐటి జాయిన్ చేశాను, బట్ మై ఫాదర్ వాంటెడ్ మీ టు బి ఎ డాక్టర్. సో అది ఐఐటి వదిలిపెట్టి ఎంబీబీఎస్లో జాయిన్ చేశాను. సాధారణంగానే ఒడిషా అంటేనే మనకి అటు ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఫినాన్షియల్గా కావచ్చు, కొద్దిగా వెనకబడిన రాష్ట్రాల్లో ఒడిషా కూడా ఒకటి. బెరహంపూర్లోన ఎలాగా జరిగింది మీ ఎడ్యుకేషన్ అనేది? అంటే అక్కడ మెడికల్ కాలేజీ టాప్ కాలేజీలో ఒకటి అనుకుంటా. అప్పుడు ఒడిశాలో ఓన్లీ 3 మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఒకటి బెరంపూర్లో, ఒకటి కటక్లో, ఒకటి సంబల్పూర్. సో బెరంపూర్ ఇట్ మీన్స్ ఇన్ ఒడిశా దట్ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజ్. దెన్ బికాస్ చిన్న ఇన్స్టిట్యూట్లో టీచింగ్ బెటర్ ఉంటుంది, టీచర్ స్టూడెంట్ రిలేషన్ వాజ్ గుడ్, సో అవర్ టీచింగ్ వాజ్ వెరీ గుడ్. సో ఆ కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఎంట్రన్స్లో కూడా వీ కుడ్ సక్సీడ్. అప్పుడు బెంగళూరులో నిమ్హాన్స్లో ఎంట్రన్స్లో దే యూస్ టు టేక్ ఓన్లీ 4 స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. బికాస్ అవర్ టీచర్స్ వర్ వెరీ గుడ్, వీ కుడ్ సక్సీడ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. సార్, బెరహంపూర్ అంటేనే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక భాగంగా ఉండేది. మనకి నీలం సంజయ్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే పివి నరసింహారావు గారు కావచ్చు, వీళ్ళంతా అంటే ఒకప్పుడు బెరహంపూర్ అనేది ఏపీలో ఒక పార్ట్గా ఉండేది. ఇలాగా మీరు తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడానికి, అంటే ఒక బార్డర్ స్టేట్గా ఉంది బెరహంపూర్ ఉంది, మీకు అది పనికొచ్చిందా? అంటే లాంగ్వేజ్ కోసం కావచ్చు, లేకపోతే మిగతా కమ్యూనికేషన్ కోసం కావచ్చు అంతా. బెరంపూర్లో అట్లీస్ట్ 30% 30 to 40% is Telugu speaking population only. Almost all business is managed by Telugu people. And my hometown also is near Telugu area, like Gudari, Rayagada district lo Gudari lo. So akkada kuda chala unnandu Telugu speaking persons. So my father studied in Vizag also. So my father is very fluent in Telugu. So at home always he used to tell us different things in Telugu. సో చిన్నప్పటి నుంచి ఐ న్యూ లిటిల్ తెలుగు, బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ లర్న్ తెలుగు. సార్, మీ డిపార్ట్మెంట్కి వస్తాను, ఎందుకంటే అందులో న్యూరో సర్జరీస్ ఉన్నది, దానికి సంబంధించిన బ్రెయిన్ సర్జరీస్.
ఎందుకంటే అంత కాంప్లికేషన్ ఉంటుందా? ఎందుకంటే బ్రెయిన్ సర్జరీ అనగానే మీరు డాక్టర్లుగా ఏం ఆలోచిస్తారో తెలియదు కానీ మామూలుగా ఉండి అటు రోగులు కావచ్చు, రోగుల బంధువులు కావచ్చు, బ్రెయిన్ సర్జరీ అనే ఒక భయం. అంటే అంత కాంప్లికేషన్స్ ఉంటాయండి అందులో? బ్రెయిన్ ఈజ్ ఓన్లీ లైక్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ ఓన్లీ 1500 grams అండి. అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ హ్యాస్ ఎ ఫంక్షన్. సో సర్జరీ టైంలో ఈచ్ పార్ట్కే కేర్ఫుల్లీ ప్రిజర్వ్ చేసి ఓన్లీ అబ్నార్మల్ పార్ట్కే సర్జరీ చేసి తీయాలి. సో నార్మల్ పార్ట్కి ఏం తేడా ఉంటే దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ కనిపిస్తుంది. అది అది వీక్నెస్ రావచ్చు, అది ఏం కాంప్లికేషన్స్. బట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో దర్ లాట్ ఆఫ్ ద మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ హయ్యర్. సో ఆ కోసం ఇన్ బ్రెయిన్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ ఎ స్మాల్ ఆర్గన్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డే టు డే యాక్టివిటీ. సో ఆ కోసం కాంప్లికేషన్స్ ఆర్ హయ్యర్ ఇఫ్ నాట్ డన్ ప్రాపర్లీ. సార్ న్యూరోలోన అంటే బ్రెయిన్ లేకపోతే స్పైన్ తర్వాత లేకపోతే నరాలు వీటికి సంబంధించి ఈ 30 years మీ ప్రాక్టీస్లో అంటే ఏమైనా మార్పులు చెందుతున్నాయండి? అంటే రోగాల్లో కానీ ఇటువంటి వాటిలో మీరు గుర్తించిన వాటిలో? ఎందుకంటే 3 దశాబ్దాలు అయిపోయింది మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టి. 30 yearsలో ద డిజీజ్ మీన్స్ 89లో ఐ జాయిన్ న్యూరో సర్జరీ. అప్పుడు న్యూరో సర్జరీ ఉంటే కాంప్లికేషన్ రేట్ వాస్ 10-20%. బట్ ఇప్పుడు ఇట్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ అయింది. ఇట్స్ లైక్ 2-5% ఇన్ కాంప్లికేషన్ రేట్ బికాస్ ద నంబర్ ఆఫ్ న్యూరోసర్జన్స్ అవైలబుల్ నౌ is more. So then they can take care of the patients, give more time to the patient. Plus టెక్నాలజీ కూడా చాలా మారిపోయింది. అప్పుడు ఎవ్రీ ప్లేస్లో మైక్రోస్కోప్స్ లేదు, లేజర్స్ లేదు. అండ్ సో మైక్రోస్కోప్ సర్జరీ ద్వారా కాంప్లికేషన్ సిగ్నిఫికెంట్లీ తగ్గింది. దెన్ ట్యూమర్స్ రిమూవ్ కోసం అల్ట్రాసౌండ్ లైక్ అల్ట్రాసోనిక్ ఆస్పిరేటర్, అది వితౌట్ డ్యామేజింగ్ నార్మల్ బ్రెయిన్ ఓన్లీ ట్యూమర్కే తీస్తారు. That also came later only after in this 30 years. So surgery-లో complication because of microscope, ultrasonic aspirator, drill, laser యూజ్ చేసి significantly come down. Plus neurosurgery తర్వాత ICU care is important. In 30 years now lot of places good ICU care in different hospitals available ఉంది. So because ICU care is better, so the risk of surgery complications significantly has reduced. డాక్టర్ ఈ మధ్యకాలంలో బ్రెయిన్ స్ట్రోక్ లేకపోతే క్లాట్స్ ఈ మాటలు ఎక్కువ వింటున్నాం. ఎందుకనండి? ఏమైనా దేనివల్ల వస్తుంది అసలు? టోటల్గా ఎక్కువ మనం వింటున్నాం ఈ మధ్యకాలంలో. Clots and stroke, usually diabetes, blood pressure ఉంటే వస్తుంది. In this over 30 years లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ చేంజ్ అయింది. ముందే అని ఫిజికల్ యాక్టివిటీ వాజ్ మోర్ లైక్ చిల్డ్రన్ ఆల్సో. ఈవినింగ్ యూస్ టు గో అండ్ ప్లే. ఎప్పుడు చిల్డ్రన్స్ ఇది ఫోన్లో ప్లే ఆడుస్తారు. ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. దెన్ వెన్ స్కూల్కే వీ యూస్ టు గో బై వాక్. నౌ నోబడీ గోస్ బై వాక్. దే డోంట్ యూస్ సైకిల్ ఆల్సో, దే వాంట్ మోటార్ బైక్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజ్ కోసం ద బాడీలో కూడా మారిపోయింది. దీస్ కొలెస్ట్రాల్ ఎక్కువ డిపాజిట్ అవుతుంది బ్లడ్ వెసల్స్, రక్తనాళిలో. బ్లడ్ వెసల్స్ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే దెన్ ఛాన్స్ ఆఫ్ హార్ట్ అటాక్, ఛాన్స్ ఆఫ్ బ్రెయిన్ అటాక్ ఆల్ పెరిగిపోతుంది. అంటే ఇవి అంటే బ్రెయిన్లో ఉండే క్లాట్స్ అవి క్యాన్సర్లుగా మారే అవకాశం ఉంటుందండి ఎప్పుడైనా? బ్రెయిన్లో క్లాట్లో క్యాన్సర్ రాదు. బట్ ఒక్కొక్క టైం బ్రెయిన్ క్యాన్సర్ ఉంటే ఆ ట్యూమర్లో బ్లీడింగ్ అయ్యి అది ఇట్ కెన్ మిమిక్ లైక్ ఎ స్ట్రోక్. బ్లడ్ క్లాట్ ఉంటే 10% ఆఫ్ బ్లడ్ క్లాట్ కెన్ బి బికాస్ ఆఫ్ క్యాన్సర్ జనిత. అదే 90% ఇట్ ఈస్ బ్లడ్ ప్రెషర్ కోసం, డయాబెటీస్ కోసం స్ట్రోక్ అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.